ముఖ్యమంత్రిలో పోవాలా, మీరంతా మాతో కలిసి రావాలని మేము కోరుకుంటున్నాం. మేమంతా కలిసి రావాలా. ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు మనం అభివృద్ధి చేస్తున్నాం. మనకి ఇక్కడ సేఫ్టీ సెక్యూరిటీ నేనుండా అని చెప్పారు ముఖ్యమంత్రి గారు. మిమ్మల్ని కాపాడే బాధ్యత నాది అని చెప్పడం జరిగింది. అంతకని ఆ ముఖ్యమంత్రి చెప్తాడే? గతంలో ముఖ్యమంత్రి అసలు ఎవరిని చూశాడు? ఎవరిని చూడలే, ఎవరితో మాట్లాడలే, ఏం చేయలే. మసీదులకు ఇచ్చాం, ఇక్కడి సాక్ష్యాలు ఉన్నారు. ఈయనకే జీవులు ఇచ్చా అనుకున్నారు. 20-30 మసీదులకు ఒక్కొక్క మసీదు ఇది కాదు మొత్తం మన జిల్లాలో ఐలూరు, చాబూలు, ఎన్ని ఊర్లు ఇచ్చారు నాకే తెలియదు. అన్ని ఊర్లకు ఇచ్చారు. అన్ని ₹1 శాంక్షన్ చేయాలి. జామియా మసీద్ పెద్దలు ఇల్లే, తండ్రి గారు సేవ చేశాడు జీవితం అంతా. జామియా మసీద్ కు 50 లక్షలు 1918 ఎన్టీ బై ఎలక్షన్లు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఇస్తే 10 లక్షల రూపాయలు 8 లక్షల రూపాయలు డ్రా చేసి మిగతా పని చేస్తే మిగతా డబ్బు ₹1 రాలే. ప్రభుత్వం వచ్చింది రాదు. ₹1 రాలే. ఎమ్మెల్సీ ఏం చేస్తున్నాడు? దాంట్లో సభ్యుడు 5 ఏళ్ళు ఆడున్నాడు, సభ్యుడుగా ఉన్నాడు, ఎమ్మెల్సీగా తీసుకున్నాడు. ₹1 రిలీజ్ చేసుకోలేకపోయినాడు. ఎందుకు ఉండాలని ముఖ్యమంత్రి పోయి అడగలేవా? ఇప్పుడున్న ముఖ్యమంత్రి పేరు తెలిసిన నేను ఎవడో అని నేను గుర్తుపడతాడా అని ముఖ్యమంత్రి, ఆయన ఆ పాత ముఖ్యమంత్రి లేదా అడగాలి కూడా. కనీసం 50 లక్షలు సార్ నాకు రిలీజ్ చేసిన ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం థ్యాంక్స్ చెప్పాలా. మిగతా డబ్బు మనం ఇవ్వాలా. అది ఇవ్వకపోతే చెడ్డ పేరు వస్తుందని చెప్పాలా. ఆయన చెప్పలేని వాడు ఎందుకుంటారా? ఇంత నపుంసకులు రాజకీయాలు ఉండకూడదు. సరిగా పనిచేయాలా, లేకపోతే రాజకీయాలు వెళ్ళిపోవాలా. అది కూడా చేయకపోతే ఎట్లే? ఇప్పుడు 90 కోట్లు రావాలా. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు విన్నవించాం. మేము సమయం ఇస్తా ఉన్నారు, సమయం తీసి ఇచ్చారు. మిగతాది కూడా రంజాన్ వచ్చే ముందు వాళ్ళకి మళ్ళా మిగతా డబ్బు కూడా వేసి రంజాన్ ఘనంగా పండుగ జరుగుతారు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలుగు. మసీదు కూడా 5,000 ఇస్తామన్నారు ముఖ్యమంత్రి గారు. గుర్తింపు ఉన్న మసీదులు అంటే మనం ఏదైతే మసీదు ఇప్పుడు మోదలు ఉన్నారో వాళ్ళకి ఇస్తున్నారో ఆ మసీదు కూడా ₹5,000 ఇస్తామన్నారు ఫర్ మెయింటెనెన్స్ వారికి. ఇంతకుముందు మా మసీదులో మేము లైట్లు వేసి సున్నం కొడుతుంటే ప్రతి రంజాన్ వస్తే అది ఏం లేదు. ఇప్పుడు ఇవన్నీ సమస్యలు చాలా చెప్పుకునేవి. కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి గారు మరి ఈయన గౌరవించి ఈ రోజు వారికి గుర్తింపు ఇచ్చి సన్మానించినందుకు నంద్యాల ఇమాముల తరఫున వారికి నేను కూడా నా తరఫున నంద్యాల వాసులుగా మొదటి నుంచి కూడా ఆయన నా కోసం కృషి చేయడం టీచర్గా అయినా కానీ ఆయన సరే ఆయన అభిమానం మా మీద ఉంది. మొదటి నుంచి కూడా ఆయన రాజకీయాలతో కాకుండా మనకు ఆయన అన్ని రకాలు కూడా సహాయ సహకారం చేసినాడు. కాబట్టి ఒక మంచి వ్యక్తి, పెద్ద మనిషి. ఆవిడ ఇమాములంతా సంఘ అధ్యక్షుడైన వారికి ప్రత్యేకంగా వారి బృందం ఎవరితో ఏ రోజు వచ్చినారో వారందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారిని ఇంతగా సత్కరించినాం. వారికి మళ్ళీ గౌరవం దక్కాలని చెప్పి తెలియజేస్తూ రిటైర్డ్ అయిన తర్వాత వచ్చే సంవత్సరం సంపూర్ణంగా మొత్తం మాకు పనిచేయాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.